నమస్తే అండి అందరికీ. నా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే కంపల్సరీ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ నా వీడియోని ప్రమోట్ చేస్తుంది. ఇది మంచి యూస్ఫుల్ వీడియో అని నేను అనుకుంటున్నాను. సో ఇంకా కొత్త ఎవరైనా మన ఛానల్ చూస్తే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ఎవరికైనా లైక్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది కదా, ఇది మన జాతి కోడి పెట్టింది. అన్ని ఎగ్స్ బాగానే ఉన్నాయి. ఇది లాస్ట్ ఎగ్ ఉంటుంది నాకు తెలిసి, 8 ఎగ్స్ అయితే పెట్టింది. ఇవాటికి 9వ ఎగ్ ఇది. సో అన్నీ కూడా బాగానే పెట్టింది. కానీ ఇది చూడండి, ఇక ముట్టుకుంటేనే చుట్టుపోతుంది. ఇక చూడండి, ఇక ముట్టుకుంటేనే చుట్టుపడుతుంది. ఇక చూసారా, ఇలా ఎందుకు అవుతుంది అని తెలుసుకోవాలి. ప్రతి ఒక్క ఫార్మర్ కూడా ప్రతి ఒక్క విషయం గురించి తెలుసుకోవాలి. ఇక ముట్టుకుంటేనే చుట్టుపడుతుంది కదా, ఇలా ఎందుకు అవుతుందంటే సెల్లెస్ అంటే ఈ పైన ఉంది కదా, దీన్ని షెల్ అంటారు. సెల్లులెస్ అంటే సెల్లు తక్కువగా ఉంది ఇందులో. సో కాబట్టి ఇలా అవుతుంది. ఇందులోకి వెళ్ళి పిల్లలు కూడా రావు. ఎందుకంటే ఇది మళ్ళీ ఎగ్ కూడా షేప్ కరెక్ట్ లేదు. మిస్ షేప్ అంటే షేప్ అవుట్ అయింది. కరెక్ట్ ఎగ్ షేప్లో లేదు, ఇది మిస్ షేప్ అయింది. చూసారా, ఈ మిస్ షేప్ ఉన్న దాంట్లో ఎప్పుడైనా సరే పిల్లలు రావు. కాబట్టి మిస్ షేప్ ఉన్నదాన్ని ఎప్పుడు కూడా కోడికి పొదిగేయద్దు. మిస్ షేప్ అంటే షేప్ అవుట్ అయితేనే మిస్ షేప్ అంటారు. ఇది ఎగ్ షేప్ లేదు, మిస్ షేప్ ఉంటాయి. చాలా టైప్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. ఇది మిస్ షేప్ ఎగ్ అంటారు, మిస్ షేప్. ఇంకా ఇక సెల్లులెస్ అంటే సెల్లు కూడా తక్కువ ఉంది కాబట్టి సెల్లులెస్ ఎగ్స్ అంటారు. ఒకటేమో మిస్ షేప్ ఎగ్స్, రెండేమో సెల్లులెస్ ఎగ్స్, మూడేమో స్మాల్ ఎగ్స్ అంటే ఇంత చిన్నగా ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయి. స్మాల్ ఎగ్స్ కూడా ఒక్కొక్కసారి వస్తాయి. నెక్స్ట్ జంబో ఎగ్స్ అంటే ఇంత పెద్ద ఉంటాయి, డబల్ ఎగ్ అంటారు దాన్ని, జంబో ఎగ్ అంటారు. అందులో కూడా పిల్లలు రావు. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ డాట్స్ ఉంటాయి ఎగ్ పైన, ఇట్లా చిన్న చిన్న కురుపులు ఉంటాయి అన్నట్టు, డాట్స్ ఉంటాయి, చిన్న చిన్న డాట్స్ ఉంటాయి ఇక్కడ ఉంటాయి. వాటిని వచ్చేసి టేబుల్ ఎగ్స్ అంటారు. టేబుల్ ఎగ్స్, ఈ డాట్ ఉన్నవన్నీ రఫ్ ఎగ్స్ అంటారు, టేబుల్ ఎగ్స్ అంటారు. రఫ్ ఎగ్స్ అంటే ఒక్కొక్కసారి పొది చేసుకోవచ్చు. మనకి సాల్ట్ పేపర్ ఉంటుంది కదా, ఆ సాల్ట్ పేపర్ తోటి ఇట్లా మంచిగా రఫ్ చేసి ఒక్కోసారి పొది చేసుకోవచ్చు. రఫ్ చేస్తే ఈ డాట్స్ అన్నీ పోతాయి. దీనికి లేవు కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అప్పుడు దాన్ని పొదిగేయచ్చు. పొదిగేస్తే ఓకే, ఒక్కొక్కసారి 50% పిల్లలు అయితే వస్తాయి కదా. హ్యాచింగ్ ఎగ్స్ అంటే ఇలా ఇవన్నీ కాకుండా, జంబో ఎగ్ కాకుండా, స్మాల్ ఎగ్ కాకుండా, రఫ్ ఎగ్స్ కాకుండా, ఈ షెల్ ఎగ్ కాకుండా రౌండ్గా ఏదైతే వస్తుందో అది మాత్రం హ్యాచింగ్ ఎగ్ అంటే అందులోకి వెళ్ళి మాత్రమే పిల్లలు వస్తాయి. ఇందులోకి వెళ్ళి పిల్లలు రావు. కాబట్టి ఇవన్నిటిని కూడా పొదిగేయద్దు. ఇక ఇది సెల్లెస్ ఎగ్. ఇది ఎందుకంటే ఫీల్డ్లో కరెక్ట్ ప్రాపర్గా ఫీడ్ మనం ఇవ్వము, ఏవి పడితే అవే తింటుంటాయి. ఒక్కొక్కసారి ఏంటి అంటే కోళ్ళకి రాళ్ళు కూడా ఇవ్వాలి. సెల్ ఉంటుంది అది. ఆ వీడియో కూడా ఇంతకుముందు నేను చేశాను. కింద డిస్క్రిప్షన్లో అయితే నేను అయితే ఆ లింక్ అయితే పెడతాను, ఎండ్ స్క్రీన్లో పెడతాను చూడండి. షెల్ అంటే కోళ్ళకి గవ్వలు ఉంటాయి కదా, చెరువులో గవ్వలు ఉంటాయి కదా, ఆ గవ్వలు పలగొట్టుకు వచ్చి కోళ్ళకి ఇవ్వాలి. ఇస్తే ఏమవుతుందంటే అది షెల్, అది తిన్నప్పుడు షెల్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫీల్డ్లో షెల్ కంపల్సరీ యాడ్ చేస్తారు. మనకి ఫీల్డ్లో షెల్ తక్కువైనప్పుడు మాత్రమే ఇట్లా షెల్ ఎగ్స్, ఇట్లాంటి ఎగ్స్ వస్తాయి. కాబట్టి కోళ్ళకి కాల్షియం కానీ, స్టోన్స్ కానీ, షెల్ కానీ కంపల్సరీ సరిపోయేంత ఇవ్వాలి. ఎందుకంటే మనకు కోడిగుడ్లు పెడితేనే కదా మనకి అమ్ముకునేది, ఒక పైస వచ్చేది. పిల్లలు అయితే కదా మనకు డబ్బులు వచ్చేది. అలాంటప్పుడు ఇలాంటి మిస్ షేప్ ఎగ్స్ కానీ, సెల్లెస్ ఎగ్స్ కానీ, టేబుల్ ఎగ్స్ కానీ వచ్చినాయి అనుకో, సో అన్యూజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఫీడ్ ప్రాపర్గా ఇవ్వాలి. కోళ్ళకి తప్పకుండా షెల్ కూడా ఇవ్వాలి. థ్యాంక్ యూ.